సో అలాగా జార్జియాతో పాటు మీ సెకండ్ ప్రిఫరెన్స్ ఏంటి డేవిడ్ గారు? మీరు ఇన్ని కంట్రీస్ తిరిగి ఉంటారు కదా? మేడం జార్జియా బాగుంటుంది మేడం. జార్జియా తర్వాత రష్యా బాగానే ఉంటుంది. తర్వాత కజకిస్తాన్, కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్ ఇవన్నీ ఉన్నాయి మేడం. ఇంకోటి ఏంటంటే మీకు చాలామందికి తెలియని విషయం ఏంటంటే కజకిస్తాన్‌లో ఆల్ఫరాబీ కజాక్ నేషనల్ యూనివర్సిటీ ఉంది. దాని క్యూఎస్ ర్యాంకింగ్ 150 ఉంది. తర్వాత దానికి ఎఫ్ఎంజీ పర్సెంటేజ్ బాగుంది. వెరీ స్ట్రిక్ట్ కాలేజీ. 2 ఇయర్స్ బ్యాక్ జగన్మోహన్ రెడ్డి గారు దానికి 24 లాక్స్ స్కాలర్‌షిప్ ఇచ్చాడు. దానివల్ల ఎంతోమంది పిల్లలు వెళ్ళి అక్కడ చదువుకుంటా ఉన్నారు. సో, ఆల్ఫరాబీ కజకిస్తాన్ గానీ, కజాక్ నేషనల్ యూనివర్సిటీ గానీ ఇవన్నీ ఉన్నాయి మేడం. ఈ యూనివర్సిటీస్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఎక్కువ ఇక్కడ ఏజెంట్స్ వాళ్ళందరూ గూడా జార్జియా, రష్యా, కిర్గిస్తాన్, కిర్గిస్తాన్, కిర్గిస్తాన్‌లో 16.5 లక్షలు అయిపోతుంది అని ఈ స్టూడెంట్స్‌ను ఎక్కువ వీటికే ప్రమోట్ చేస్తా ఉన్నారు. ఇంతకుముందు ఫిలిప్పీన్స్ ఉండేదండి. ఫిలిప్పీన్స్‌లో విపరీతంగా పిల్లలు వెళ్ళేవారు. ఎన్ఎంసీ గైడ్‌లైన్స్ ప్రకారం ఫిలిప్పీన్స్‌లో ఆగిపోయింది ఇప్పుడు. అందువల్ల ఈ ఎక్కువ జార్జియా, రష్యా, కిర్గిస్తాన్‌ను మీరు బాగా బయట వినిపిస్తా ఉంటది. మీరు ఎక్కడున్నా గానీ 16.5 లక్షలు అని చెప్తుంటారు. అవన్నీ చెప్తుంటారు. బట్ మీరేంటంటే మెయిన్ చూసుకోవాల్సింది ఎఫ్ఎంజీ పాస్ పర్సెంటేజ్. అక్కడ యూఎస్ఎంఎల్ ఎలా ఉంది అవన్నీ చూసుకోవాలి మేడం. అలాగే హాస్పిటల్ ఫెసిలిటీస్ రొటేషన్స్‌కి వాటికి? హాస్పిటల్ ప్రతి మనం చేసే ప్రతి యూనివర్సిటీకి ఓన్ హాస్పిటల్ ఉంది మేడం. ఓకే. గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి, ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, ప్రైవేటు ఉన్నాయి. కాకుండా పేరెంట్‌కి ఏం చెప్తానంటే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్స్, అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్స్ డిఫరెంట్ అండి. అక్కడ ప్రైవేట్ హాస్పిటల్ అయినా, గవర్నమెంట్ హాస్పిటల్ అయినా ఏదైనా ఒకటేలాగా ఉంటుంది మేడం. ఇక్కడ చాలామంది కూడా మా గవర్నమెంట్ హాస్పిటల్స్ 100 ఇయర్స్, 200 ఇయర్స్ అని చెప్తారు. బట్ అవన్నీ కూడా వాస్తవం కాదండి. అవి ఉండొచ్చు. కానీ అక్కడ పాస్ పర్సెంటేజ్ ఎలా ఉందనేది చెక్ చేసుకోవాలి.